ఇప్పుడు ఈ కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ అయినా ఏదైనా కొత్తగా ప్లాన్ చేయొచ్చు కదా. సరేరా, మనం కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం అలా అయితే. ఏ నోర్రా నీది? ఇలా అన్నావో లేదో అలా వైజాగ్ టూరిజం నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అవునా, ఏంటది? ఎలాగో వైజాగ్ టూరిజం అని నోటిఫికేషన్ వచ్చింది కదా, వై కాంట్ వి ప్లాన్ ఫర్ వైజాగ్? వైజాగా? వైజాగ్లో ఏముంది? ఆ, వైజాగే. ఎలాగో మన ఫ్రెండ్స్ కూడా వైజాగ్లోనే కదా ఉన్నారు. ఓకే, వైజాగే వెళ్దాంలే. సరే అయితే మన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తా ఇంకా. హలో. हेलो। हेलो। यात्रीगण कृपया ध्यान दें। सिकंदराबाद हावड़ा ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫాములకు వచ్చును. విశాఖపట్నం మాటలేని ఒక జీవించే పాత్ర, చూపులతోనే చూసి నిశ్శబ్దంతోనే చెప్పే నగరం. ఏంటి అటు ఇటు చూస్తున్నావా? ఎవరు మాట్లాడుతున్నారనా? నేను మీ నగరం. నన్ను చూడడానికి జనాలు వస్తారు, కానీ నిజంగా నన్ను చూస్తున్నారా? కళ్ళతో కాదు, మనసుతో చూస్తేనే నేను కనిపిస్తాను. ఫోటోల్లో కాదు. నువ్వు జ్ఞాపకాలు తీసుకువెళ్తావు, నేను మిగుల్చుకునేది మాత్రం గాయాలే. నువ్వు నవ్వులు దాచుకుంటావు, నేను మౌనాన్ని మోస్తాను. నీ ప్రయాణం ముగుస్తుంది, కానీ నా బాధ మాత్రం జ్ఞాపకంగా మిగులుతుంది. నువ్వు వెళ్ళిపోయాక నన్ను మర్చిపోతావు, కానీ నన్ను తాకిన ప్రతి స్పర్శను నేను గుర్తుపెట్టుకుంటాను. గౌరవంతో చూస్తేనే పర్యాటక ప్రేమ అవుతుంది. చూసి వెళ్ళటం కాదు, అర్థం చేసుకుని నడవటం. అప్పుడు మాత్రమే ప్రయాణం కాదు, ప్రేమ అవుతుంది. నేను విశాఖపట్నం. అలలతో స్వాగతం, కొండలతో ఆలింగనం. జ్ఞాపకాలు తీసుకెళ్ళు, నన్ను నీ ఇంటిలా ప్రేమించు.